అచ్చోసిన ఆంబోతు అంటూంటారు. అంటే ఏమిటి? ఆంబోతుకి ఎద్దుకి మధ్య తేడా ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. ఆంబోతు, ఎద్దు రెండూ పుట్టినప్పుడు కోడెదూడలే. ఆవుకే పుడతాయి. కోడెదూడలు అంటే మగవి, పెయ్యదూడలు అంటే ఆడవి. పుట్టినప్పుడు కోడెదూడలుగా ఉన్నా వాటిలో కొంత కాలం తర్వాత కొన్ని ఎద్దులు అయితే మరికొన్ని ఆంబోతులు అవుతాయి. వ్యవసాయంలో రైతుకు ఆసరాగా ఉండేవి అంటే పొలం దున్నడానికి, బండి నడపడానికి సాయం చేసేవి ఎద్దులు. ఏ కష్టం చేయకుండా చక్కగా తిని తిరిగేవి ఆంబోతులు. సాధారణంగా పల్లెటూర్లలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిపేటప్పుడు కొంతమంది కోడె దూడలకు శంకుచక్రాలు ముద్ర వేసి వాటిని దేవుని పేరు మీద వదిలేస్తారు. అప్పటినుంచి ఆ కోడె దూడ ఆంబోతు అవుతుంది. దానిని వెంకన్న స్వరూపంగా భావిస్తారు. కొన్ని ఊర్లలో ఆంబోతు కోసం ప్రతిరోజూ ఉదయం గాని సాయంత్రం గాని ప్రత్యేకంగా చిట్టు, తవుడు, వేరుశెనగ అచ్చు ఇలాంటివి ఆహారంగా పెడుతుంటారు. రోజూ ఏ సమయానికి ఆహారం పెడతారో ఆ సమయానికే వస్తూ ఉంటుంది. కొందరు పొలాల దగ్గర కూడా ఆంబోతు కోసం ప్రత్యేకంగా పశుగ్రాసం లాంటివి పెడుతుంటారు. పైగా దైవ స్వరూపంగా భావించడం వల్ల ఆంబోతుని ఎవరూ ఏమీ అనరు, కొట్టరు. ఎప్పుడైనా అది అల్లరి చేస్తుంటే అది వెళ్ళిపోవడానికి దానిపై పసుపు నీళ్లను చల్లుతారు. పంట పొలాలను తినేస్తున్నా దాన్ని కొట్టడానికి సాహసం చేయరు. పంట చేలను తినకుండా ఉండాలనే దానికంటూ ప్రత్యేకంగా పొలం గట్టున పశుగ్రాసం పెడుతుంటారు. ఆంబోతు ఎదురుగా వస్తే దానికి ఎదురుగా వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దాన్ని దైవ స్వరూపంగా భావించడం. రెండోది ఉన్నట్టుండి ఆంబోతు రంకె వేసిందంటే ఎదురుగా ఎవరుంటే వారిని కుమ్మిపడేస్తుంది. అందుకే దానికి వీలైనంత దూరంగా ఉంటారు. దాని బారిన పడి చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. తెలుగునాట ఓ సామెత ఉంది. అదే అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడని అంటూ ఉంటారు. పనిపాట, భయమూ లేకుండా ఊరి మీద పడి ఆవారాగా తిరిగే వారిని అలా వ్యవహరిస్తుంటారు. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు మా ఆలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.